ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనామిక రాజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మీరే చూడండి, కావాలంటే ఈ రాజు కావ్య వాళ్ళు 100 కోట్లు బ్యాగ్లో కట్టాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అనామిక ఆ పేపర్స్ని తీసి సుభాష్కి ఇస్తూ ఉంటుంది. అవి చదవగానే అక్కడున్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసిన అపర్ణదేవి మాత్రం ఏంటంటే నిజమా ఇది చెప్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సుభాష్ అయితే అవును, వీళ్ళు 100 కోట్లు అప్పు చేశారు, ఈ బ్యాంకు కట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా పోయి కావ్య వైపుకైతే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఏంటి ఇదంతా అప్పుల పాలు చేసే విధంగా ఉన్నారే వీళ్ళు, నేను డబ్బులు అడుగుతున్నానని చెప్పి ఆస్తిలో వాటా అడుగుతున్నానని చెప్పి ఇవన్నీ చేశారా ఏంటి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ కావ్య వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి మాత్రం ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నారు, ఇప్పుడు 100 కోట్లు ఎక్కడి నుండి కడతారు, రూపాయా 2 రూపాయల 100 కోట్లు అంటే ఎక్కడి నుండి తేగలరు, అయినా మీరు ఎందుకు 100 కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు కావ్య వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అది చూసిన అపర్ణదేవి మాత్రం చాలా కోపంగా అలాగే ఏందిరా ఎందుకు అలానే ఉన్నావు, ఏం జరిగిందో అసలు చెప్పారు, ఎందుకు ఈ 100 కోట్ల ఆస్తిని అప్పు చేయవలసిన అంత అవసరం ఏం జరిగింది చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండి అది చూసిన ధాన్యలక్ష్మి మాత్రం చేసిందంతా చేశావు కదా